అందరూ తరవలసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య భావంలోకి వెళ్ళిపోయిన ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి మీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఆయన మీరు వ్రాయించినటువంటి జీవగ్రంథంలో నుండి ఈ యొక్క సమయంలో ఆయన కొన్ని విషయాలు మేము నేర్చుకొనిస్తూ ఉంటూ ఉండగా తప్పుడు బోధన నుండి ఆయన మేము ప్రత్యేకపరచబడి నీ వరకు విశ్వాస జీవితంలో స్థిరులుగా కదలని వారముగా ఉంటున్నట్టు సహాయత దయచేయమని కోరుచు. ఆయన ఈ నేర్చుకునేటువంటి ఈ జ్ఞానం మాతోనే తండ్రి ఉండి మేము నశించుకోకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పిల్లలకు ఆయన బోధించినట్లు సహాయత దయచేయమని కోరుచు. ఇంకా ఎన్నో విలువైన సంగతులు ఆయన మీరు రాయించారు, మేము వాటన్నింటినీ తెలుసుకోవాలి. అట్టి కృప మాకు దయచేయమని కోరుచు. ఈ యొక్క సమయంలో ఆయన మీ పిల్లలకు నాయన మీరే మీ యొక్క మాటను బోధించమని చక్కని వాతావరణాన్ని నాయన అనుకూలపరచమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి మనం ఆలోచించబోయేటువంటి ఒక చక్కటి పాట, అదే ఇశ్రాయేలీల పండుగలు క్రైస్తవులక. ఇశ్రాయేలీల పండుగలు క్రైస్తవులక, లేకుంటే ఇశ్రాయేలీలు ఆ రోజు ఆచరించినటువంటి పండుగలు ఈరోజు క్రైస్తవులు ఆచరించాలా? ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ సమాజంలో అవి పండుగ చేస్తూ ఉన్నారు. మీకు తెలుసు, క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగలు చేస్తూ అది చక్కగా సంతోషిస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని పండుగలు వ్రాయబడ్డాయి. అయితే విచిత్రం ఏంటంటే ఈరోజు క్రైస్తవులైన వారు ఆ రోజు పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి ఆచరించవలసినటువంటి పండుగలు అవి కూడా చేస్తూ, ఎందుకంటే పండగ అంటే సంతోషం, ఆ పండుగలు కూడా మా పండుగలే, ఏ పండగైనా మేము పండగ చేసుకున్నామని ఈరోజు అవసరమైతే క్యాలెండర్లో పండగలతో నింపబడితే అన్ని పండగలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అందరూ. ప్రతిరోజు పండగే. సినిమా కూడా వచ్చిందన్నమాట. ఏమైనా దేవుని పిల్లలారా, అయితే దేవుని యొక్క జ్ఞానం నేర్చుకుంటున్నటువంటి వారముగా మనం ఆలోచించవలసినటువంటి విషయం, దేవుడు ఇశ్రాయేలీయులకు ఆచరించవలసినటువంటి పండుగలు చెప్పాడు. అవి ఈరోజు క్రైస్తవులు కూడా ఆచరించాలా లేదా? మరి కొంతమందికి అయితే ఈ విషయం తెలుసుకుంటారు, కానీ చాలా మందికి తెలియదు, కన్ఫ్యూజన్ ఉన్నారు. ఎందుకంటే ఏ బోధకుని అడిగినా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తా ఉన్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి.
ఇంకా ఎలాంటి స్థితిలో ఉన్నారంటే ఎవరు ఏం చెప్పినా ప్రతిదీ వినే విధంగా ఉన్నారు. గుడ్డిగా నమ్ముతారు, ఏది చెప్పినా అది చేసేయడమే. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే మనకు దేవుడు జాగ్రత్త చెప్పారు. చూద్దాం ఒకసారి ఒక మాట చూసుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండక. ఈ మొత్తం ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మీరు జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు బోధలు మీ మధ్యలోకి వస్తాయి. తప్పుడు బోధలు బోధించేవారు మీ మధ్యలోకి బోధకులుగా పిలువబడి వచ్చినప్పుడు ఆ ప్రతి బోధ అదంతా నిజమని అనుకోకుండా, వారి ప్రకారంగా మీరు నడుచుకోకుండా కొంచెం వివేచన మీరు ఉపయోగించాలి. తప్పుడు బోధల నుండి మీరు బయటపడాలి అని జాగ్రత్తగా చెబుతా ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ రోజు ఇశ్రాయేలీయులకు దేవుడు పండుగలు చెప్పాడు. మీకు తెలుసు, చాలా సందర్భాలలో మరి ఎందరో దైవ సేవకులు మాట్లాడినప్పుడు మరి పండుగల పేర్లు మీకు తెలిసే ఉంటుంది, మీరు వినే ఉంటారు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అన్ని పండుగల గురించి కాదు కానీ కొన్ని ఎక్కువగా మనం తారసపడతా ఉన్నటువంటి పండుగలు. ఒకటి పస్కా పండుగ, మీరు ఉన్నారు కదా, పస్కా పండుగ. నెక్స్ట్ పెంతెకోస్తు పండుగ. ఇంకొకటి పర్ణశాలల పండుగ. ఒకవేళ మీకు పండుగ గురించి సమాచారం కావాలనుకుంటే లేవియా కాండంలో 23వ అధ్యాయం ఒకసారి ఇంటికి వెళ్ళి చదువుకుంటే క్షుణ్ణంగా ఆ పండుగల గురించి, అవి ఏ రోజు చేయాలి, అంటే ఏ రోజు ఆచరించాలి పండుగ, పూర్తి విషయాలు ఆ అధ్యాయంలో ఉంటాయి. లేవియా కాండం 23వ అధ్యాయంలో మీకు కనబడతాయి. ఒకసారి చూద్దాం ఆ పండుగల గురించి కొన్ని వచనాలు. లేవియా కాండం 23వ అధ్యాయం పిల్లలు. లేవియా కాండం 23వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలములందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. ఇక్కడ దేవుడు మోషేతో చెప్తా ఉన్నాడు. దేవుడు మోషేతో చెప్తా ఉన్నాడు. ఎవరికి చెప్పమని చెప్తా ఉన్నాడు అంటే 2వ వచనం చూస్తే, మోషే నువ్వు ఇశ్రాయేలీయులతో ఇట్లనము. ఇశ్రాయేలీయులతోనే చెప్పాలి. అంటే క్రైస్తవులకు కాదా? కాదు, ఇశ్రాయేలీయులకే చెప్పాలి. వారితోనూ చెప్పాలి, వారిని నేను ఆచరించమని చెప్పాలి. ఈ పండుగలు ఇశ్రాయేలీయులకు పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాల పండుగ, ఇంకా కొన్ని ఉన్నాయి. దేవుని చిత్తం అయితే భవిష్యత్తులో ఈ పండుగల గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ పండుగలు అయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి.
ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రోజు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన పండుగలు ఈ రోజు క్రైస్తవులు ఆచరించాలా? ఈరోజు క్రైస్తవ సమాజంలో ఒకే బైబిల్లో పాత నిబంధన కొత్త నిబంధన ఉంది. ఒకే బైబిల్లో క్రైస్తవులు ఉన్నారు. మరి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు ఉన్నారు, కొత్త నిబంధనలో క్రైస్తవులు. ఈ యొక్క వ్యత్యాసం కానీ తెలియక ఒకే బైబిల్లో ఈ వచనాలన్నీ వ్రాయబడ్డాయి కాబట్టి ఒకే బైబిల్ చేత పట్టున్నటువంటి క్రైస్తవులకు పూర్తి వివరణ కానీ వారి మధ్య వ్యత్యాసం కానీ అసలు పండుగలు ఎవరికి అనేది కూడా తెలియక కన్ఫ్యూజన్ అయిపోతూ ఉన్నారు. బోధించే బోధకులకు కూడా సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం. తప్పుడు బోధలు. అందుకే జ్ఞాపకం చేశారు ఆయన, తప్పుడు బోధల వైపు ఎవరైనా మిమ్మల్ని కుయుక్తితో లాగుతారు. వారు లాగినా కానీ మీరు వారి వైపు వెళ్ళకుండా ఉండాలంటే మీకు సత్యం తెలియాలి. సత్యం తెలియకపోతే వారు చెప్పేదంతా నిజమే అనుకుంటారు. వారి బోధల్లోకి మీరు వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పండుగలు ఇశ్రాయేలీయులతోనే నువ్వు చెప్పాలి మోసే అని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే మనం ఆచరించాలా? ఇంకా లోతులోకి వెళ్ళిపోతే అసలు ఆ పండుగలు కూడా ఇశ్రాయేలీయులకు కాదు. లోతులోకి పోతే అసలు పండుగ ఇశ్రాయేలీయులకే కాదు. పండుగ దేవునిక, పండుగ మనిషిగా. మళ్ళీ చెప్తాను, పండుగ దేవునిక, పండుగ మనిషిగా. ఒకసారి ఒక వర్షం చూద్దాం. ఇక్కడే లేవ్యాకాండం 23వ అధ్యాయం, లేవ్యాకాండం 23వ అధ్యాయం 34వ వచనం. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు 34వ వచనంలో ఇప్పుడు చదివే ఈ వచన భాగాన్ని గమనించండి. 34వ వచనంలో చివరి లైన్, యెహోవాకు పర్ణశాలల పండుగను జరపవలెను. ఎవరికి ఈ పండుగ? యెహోవాకు పర్ణశాల పండుగను జరపవలెను. పండుగ దేవునికి. పండుగ ఆచరించవలసింది మీరు. పర్ణశాల పండుగ ఇది ఇశ్రాయేలుకు చెప్పాడు, ఆచరించాలి మీరు. ఈ పర్ణశాల పండుగ ఇశ్రాయేలులకు, ఇశ్రాయేలీయులు ఈ పర్ణశాల పండుగను ఆచరించాలి. ఈ పండుగ దేవునికి. పండుగలో సంతోషం. ఈ పండుగలో దేవుడు సంతోషించాలని ఆయన ఆలోచన. ప్రపంచవ్యాప్తంగా మనుషులను కలవజేసినటువంటి నా పిల్లలందరూ పండుగ పేరిట, పండుగ వాతావరణంలో అందరూ ఒక చోటికి వచ్చి అందరూ కలిసి ఉంటే ఆ సమయంలో నేను సంతోషిస్తాను. నాకు ఆనందం. నా సంతోషం కొరకు వారందరూ పరిశుద్ధ సంఘముగా కూడుకోవలేము. మరి చదువుదాం అదే వచనం, 34వ వచనం. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరపవలెను. పర్ణశాల పండుగ లేదా గుడారాల పండుగ. గుడారాల పండుగ ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ రోజు అనుకుంటాను, ఎండింగ్ చివరి రోజు ఈరోజు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పర్ణశాల పండుగ లేదా గుడారాల పండుగ ఇశ్రాయేలులకు చెప్పాడు, మీరే చేయాలి, మీరు ఆచరించాలి. ఈ పండుగలో నేను సంతోషిస్తాను. ఈ పండుగ నాకు. అయితే ఈ పర్ణశాల పండుగ ఏ రోజు చేయాలనేది కూడా అక్కడ అదే వచనం కనపడతారు చూడండి. 7వ నెల 15వ దినం మొదలుకొని 7వ నెల 15వ దినం స్టార్ట్ అవుతారు ఈ పర్ణశాల పండుగ లేదా గుడారాల పండుగ.
ఏడవ నెల అంటే మన ఆశ్రయించేటువంటి ఇప్పుడు ప్రజెంట్ క్యాలెండర్ ఉపయోగించుకుంటే సరిపోదు. మనకు జూలై నెల వస్తుంది, ఏడవ నెల. కానీ యూదుల ఇశ్రాయేల్ క్యాలెండర్, ఆ క్యాలెండర్ వేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, పర్ణశాల పండుగ, ఈ పండుగ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇక మిగిలిన పండుగల గురించి కాదు, ఈ పండుగ గురించి కొంచెం మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. ఈరోజు క్రైస్తవ సమాజంలో గుడారాల పండుగ చేసే వాళ్ళు తెలుసుకోవలసినది, ఆ పండుగ ఆ రోజు ఇశ్రాయేలుకు చెప్పాడు. ఈరోజు క్రైస్తవులు మీరు ఆచరించాలని మాత్రం దేవుడు చెప్పలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ టైటిల్ కూడా అదే, ఇశ్రాయేళ్ల పండుగలు క్రైస్తవులక క్వశ్చన్ మార్క్. ఆ రోజు పండుగలు ఆచరించమని దేవుడు చెప్పాడు. ఆ పండుగలు కూడా నా కోసం అన్నాడు దేవుడు. నా కోసం పండుగ ఆచరించండి, పండుగలో పడవలసింది నేను. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు ఉన్న సమస్తమంతా ఎవరిదంటే దేవునిదే. సృష్టి దేవునిదే, సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులు ఆయనవే, మనుషులు కూడా ఆయన వారే. ఈ ప్రాణము, ఈ ఊపిరి, ఇదంతా ఆయనదే. ఆయన లేకుంటే భూమి మీద ఏమీ లేదు. ఆయన లేకుంటే ఈ సృష్టి లేదు. ఇక సంతోషించవలసింది కూడా ఎవరంటే ఆయన సంతోషించాలి. సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు. ఆయనే సంతోషపడకపోతే మనకు సంతోషం అవసరమా? ఆయనకే పండుగ వాతావరణం లేనప్పుడు మనకు పండుగ వాతావరణం అవసరమా? మనకు పండుగ అవసరమా? ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క ఆలోచన ఆయన, మీరందరూ పండుగ పేరిట ఒక చోటుకు వస్తారు. ఆ రోజు సమాజంగా మీరు కూర్చోబడి ఒక చోట ఉంటారు. మీరు అలా ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ నేను కళ్ళారా చూసి నేను చాలా సంతోషిస్తాను. నా కోసం పండుగ చేయండి, ఇది ఆయన మనస్సు. కానీ అందరూ ఒక చోటికి రావడం ఏమో కానీ చివరికి ఆయన్నే మర్చిపోయారు. ఆ రోజు ఇశ్రాయేలీయులు ఆచరించమని దేవుడు పండుగలు పెట్టినా దేవుని మనసు గుర్తించక దేవునిని, ఆయన వారి కొరకు చేసిన కార్యక్రమాలను అన్నింటినీ మర్చిపోయారు. చూద్దాం, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రియుల, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు ప్రజల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. అసలు యెహోవా ఎవరు? ఆయన మాకేం చేశాడు? ఇలాంటి స్థితిలో ఇశ్రాయేలు సమాజంలో వచ్చినటువంటి ప్రజలు ఉన్నారు. ఆయన ఒకరోజు ఫరో అన్నాడు, యెహోవా ఎవడు అన్నాడు. చివరికి ఆయన పిల్లలే ఆయన ఎవరు? ఆయన మాకేం చేశాడు? ఇలాంటి సందర్భాలు వచ్చేసాయి. అంటే ముందు తరాల వారు, పితరులు, వారికి దేవుని గురించిన జ్ఞానం, దేవుని గురించినటువంటి విషయాలు బోధించలేదు. అలాంటి తరం వచ్చేసింది, తర్వాత జనరేషన్ వచ్చేసింది. ఇప్పుడు దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటారు? మీరందరూ ఒక చోటుకు వస్తే, పరిశుద్ధ సంఘంగా మీరు కూర్చోబడితే, మిమ్మల్ని అందరూ చూసి నేనే సంతోషించాలని ఆయన పండుగలు ఆ రోజు ఇస్తే ఇశ్రాయేలులకు, ఇక చివరిగా ఆయనే వారి మనసులో లేకపోతే, ఆయన వారి కోసం చేసిన కార్యక్రమాలే వాళ్ళు మర్చిపోతే, ఇక దేవుడికి సంతోషం ఉంటుందా? దేవుడు ఎలా సంతోషిస్తాడు? ఇక దేవుడు ఆలోచన పడ్డాడు. అసలు ఏంటి వీరి వల్ల నాకు సంతోషం ఉండాలని, వీరికి పండుగలను ఆచరించమని చెబితే, ఇక చివరికి వారి మనస్సులో నేనే లేకుండా చేసేసారే. ఇక పండుగలు ఇక వీరికి దండగా,
ఆయన మనసులో వచ్చేసింది, ఇక పండుగను మాన్పిస్తాను ఆలోచన చేశాడు. ప్రవక్త ద్వారా జ్ఞాపకం చేశాడు. చూద్దాం పిల్లలు, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పిస్తాను. పండుగలో సంతోషం మాకు లేదు. వారు అసలు పండుగ పేరున అసలు సమాజంగా కూడుకోవడానికి కూడా రావడం లేదు. వారి మనస్సులోనే నేను వారి తర్వాత తరాల వారికి నా గురించి వాళ్ళు చెప్పడం లేదు. ఇక పండుగలు ఎందుకు మాన్పిస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక కుటుంబంలో ఒక పండుగ వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులను ఒక చోటికి పెట్టేసి, ఒక గదిలో పెట్టేసి, మిగిలిన వాళ్ళందరూ చక్కగా కొత్త కొత్త డ్రెస్సులు వేసుకొని చక్కగా పిండి వంటలు తింటూ ఉంటే వాళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళ మనసు ఎలా ఉంటారు? ఇన్ని రోజులు కష్టపడి బాగా చదివించిన తర్వాత మమ్మల్ని మర్చిపోయారు, మమ్మల్ని గదిలో వేసేసారని చాలా బాధపడతారు, కుమిలిపోతారు, కన్నీళ్ళు విడుస్తారు. ఇలాంటి వాళ్ళగా నేను చేసిందని దేవుడు కూడా బాధలోకి వెళ్ళిపోయాడు. నా జ్యేష్ఠ కుమారుడు ఇశ్రాయేలు గురించి, యాకోబు గురించి దేవుడు ఎన్నో గొప్ప గొప్ప వచనాలు పలికించాడు ప్రవక్తల ద్వారా. అలాంటి పిల్లలు చివరికి ఎలా అయిపోయారంటే, దేవుడు ఆకాశం అంత ఎత్తుగా వాళ్ళని చూపిస్తే చివరికి పాతాళం అంత స్థితిలోకి వాళ్ళు దిగజారిపోయారు. చివరికి ఆయన నోట్లో ఉండే వారిని అనకూడని మాటలు, అలాంటి స్థితిలోకి వారి జీవితం వెళ్ళిపోయింది. పాపిష్టి జనమ, చెరుపు చేయి పిల్లలారా, ఇలాంటి మాటలు ఆయన చెప్పి బుద్ధి వచ్చే విధంగా మాట్లాడవలసిన పరిస్థితి వచ్చేసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రోజు వారు పండుగలు ఇచ్చినా కానీ దేవునికి మాత్రం పండుగ వాతావరణం లేదు. మనసులో వేదన, ఆవేదన. నా పిల్లలు నా మాట వినకుండా ఉన్నారు, నా పిల్లల మనస్సు నాతో లేదు, వారి మనస్సులో నేను లేను. కానీ ఈరోజు క్రైస్తవులు ఆ పండుగలు కూడా మా పండుగలే, అవి కూడా మేమే చేస్తాం. ఇంకా ఏమైనా పండుగలు ఉన్నాయా? ఆ పండుగ మాదే. ఒకరిని చూసి ఒకరు, పక్కింటి వాళ్ళు బీరువా కొన్నారు, మాకు కూడా బీరువా ఉన్నారు. అంతేకాదు, వాళ్ళకంటే గొప్పది ఉన్నారు. పక్కింటి వాళ్ళు బైక్ కొన్నారు, ఇంకా మేము బైక్ కాదు, డైరెక్ట్ కారే. వాళ్ళు బంగారం కొన్నారు, ఇక మేము బంగారాలు కొనాల్సింది, బంగారు షాపే కొనాలి. ఒకరిని చూసి ఒకరిని మించి ఒకరు వెళ్ళిపోతా ఉన్నారు. ఈరోజు మేము వెళ్ళిపోతా ఉన్నాం పండుగ ఆశించడానికి, గుడారాల పండుగ వెళ్ళిపోతామని ఆలోచనతో, మంచి ఆలోచనే. కానీ ఆ పండుగ విషయంలో దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. అసలు అది ఆచరించమని దేవుడు చెప్పాడా? ఇలా చెప్పిన వారు లేదు. తర్వాత దీని గురించి ఆలోచనలో పడిన వారు లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, కేవలం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంగ్లీష్లో మాత్రమే ప్రతి విషయానికి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి బోధనకు చక్కటి వివరణ. ఆ బోధ సరైనదా కాదా, ఏది చేయాలి ఏది చేయకూడదు, ప్రతి విషయం గురించి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో నిలబడిన పాఠాల్లో మాత్రమే ఖచ్చితమైన వివరణ వస్తుంది. ఎందుకంటే ఈ సంఘము సత్యముకు స్తంభం. మిగిలిన సంఘాలన్నీ ఇక చెప్పవలసిన అవసరం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంత బోధ చెప్పినా కానీ సరే, ఇవన్నీ ఇశ్రాయేలుగా పండుగలు అయినా కానీ మేము ఆచరిస్తాము, నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో. చివరికి అంతా విన్న తర్వాత అంటాడు, ఖచ్చితంగా అంటారు కూడా, ఈరోజు గుడారాల పండుగ లేదా పర్ణశాల పండుగ ఆచరించే వాళ్ళు ఆ పండుగలు మేము కూడా ఆచరిస్తామనే వారికి, అలాంటి వారిగా ఎవరైనా మీ బంధువులలో కానీ మీ స్నేహితులలో కానీ ఎవరైనా ఉంటే సరే ఆచరించండి. కానీ ఇంకా కొన్ని విషయాలు చెప్తాం, లేదా ఈ విషయం చెప్తాం, ఇది కూడా మీరు ఆచరించండి అని చెప్పండి. ఒకసారి
చివరికి స్టన్ అయిపోతాడు, భయపడతాడు. చూడండి, చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం పిల్లలు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూద్దాం. ఓకే. మీరు స్వాధీనపరచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నింటిను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి. 2వ వచనం, మీరు స్వాధీనపరచుకొనబో జనములు గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్ల క్రిందనేమి ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించను ఆ స్థలములన్నింటినీ మీరు బొత్తిగా పాడు చేయవలను. 3వ వచనం కూడా, వారు బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను అగ్నితో కాల్చివేయవలెను. కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చట లేకుండా నశింపచేయవలెను. ఆ రోజు ఇశ్రాయేలుకు పండుగలు ఇచ్చాడు. ఆ పండుగలు మేం చేస్తామని చెప్తా ఉన్నాను, బాగానే ఉంది. ఆ రోజు ఇశ్రాయేలును దేవుడు ఐగుప్తులో నుండి కనానుకు పంపించాడు. కనాను దేశానికి వారిని పంపి స్వాధీనపరిచి వాళ్ళకి ఇచ్చాడు. ఆ సమయానికి ముందుగా ఆయన చెప్పిన ఆజ్ఞ ఏంటంటే, ఆయన మీరందరూ ఈ ప్రాంతానికి వచ్చారు కదా, మీకంటే ముందుగా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు బాగా గొప్పగా విగ్రహాన్ని ఆరాధించేవాళ్ళు. ఎక్కడెక్కడంటే అక్కడ విగ్రహాలు పెట్టుకుంటూ ఆ దేవుడిని పూజించేవాళ్ళు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రతిమను, వారి దేవతను ఏం చేయాలంటే మీరు నిర్మూలన చేయాలి, నశింప చేయాలి. ఇక్కడ ఈ సమయంలో మీకు చెప్పే విషయం ఏంటంటే, సత్యబోధం అని చెప్పేటప్పుడు ఈ పర్ణశాల పండుగ గురించి ఒకవేళ మనం చెప్పే సందర్భంలో ఆపోజిట్గా ఎవరైనా మాట్లాడినప్పుడు ఆ పండుగలు మా పండుగలే, లేకుంటే బైబిల్ ఎందుకు ఉంటాయి అని ఇలా చెప్తారు. అయితే ఈ వర్షం చూపించాను ఒకసారి. ఆ రోజు వారు స్వాధీనపరచుకోకపోయేటువంటిది ఆ దేశంలో వారికి ముందు ఉన్నటువంటి జన సమూహానికి సంబంధించినటువంటి ప్రతిమలు, వారు ఆరాధించే దేవతను పడగొట్టాలి. ఈరోజు మన దేశంలో కావచ్చు, ఏ దేశంలో కావచ్చు, పర్ణశాల పండుగను ఆచరించే వాళ్ళు వారి ప్రాంతంలో ఉన్నటువంటి దేవతా ప్రతిమలను కానీ వేడినైనా కానీ పడగొట్టగలరా? ఆ ధైర్యం ఉందా వాళ్ళకి? పడగొడితే పక్కన ఉన్న వాళ్ళు ఊరికి ఉంటారు కదా. వారి దేవతలను నిర్మూలించడానికి ముందుకు వెళితే వాళ్ళు ఊరుకోరు కదా. మరి దీనికోసం ఈ మాట చూసి ఎందుకు వెళ్ళాలి ముందుకు అంటే, వారికి అవసరం వచ్చినవి సంతోషకరమైనవి మాత్రమే బైబిల్లోకి తీసుకుంటారు. ఆచరించడానికి కష్టంగా ఉన్నది, ప్రమాదం వచ్చేటువంటి సందర్భాలు కనబడితే ఆ వచనం మాత్రం వదిలేస్తారు. అలా అని ఈ వచనం ప్రకారంగా క్రైస్తవులు చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి దేవతా ప్రతిమను పడగొట్టాలని కాదు, ఆ ఉద్దేశంతో కూడా మనం చెప్పడం లేదు. ఇది చెప్పింది కేవలం ఇశ్రాయేలులకే. దేవుడు వారికి ఇచ్చేటువంటి దేశంలో ఉన్నటువంటి వారి పూర్వీకులుగా, వారు నివసించే ప్రాంతానికి పూర్వీకులుగా ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్నారో వారి దేవతల ప్రతిమలను నిర్మూలన చేయమని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రోజు దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన పండుగలు ఈ రోజు క్రైస్తవులు ఆచరించవలసినటువంటి అవసరం లేదు. నేను మాన్పిస్తానని చెప్పాడు, మాన్పించాడు కూడా. అయినా కానీ ఆ పండుగలు చేసే వారి విషయమై ఆ రోజే పౌలు గారు బాధపడినట్టుగా కూడా కనబడతారు. బాధపడ్డాడు, మీరేంటి మళ్ళీ ఇలా చేస్తూ ఉన్నారు పండుగ, దేవుడు మాన్పించాడు కదా, మీ విషయమై నాకు
బాధ కలుగుతూ ఉంది, మీ విషయమై నాకు ప్రసవేద కలుగుతూ ఉందని కొత్త నిబంధనలో వ్రాయించడం జరిగింది. చూద్దాం, ఆ వచనం చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. ప్రియులారా, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. ఆ రోజు వారికి పండుగలు ఇచ్చాడు, తర్వాత పండుగలు వద్దన్నాడు. మీరు అవే చేస్తా ఉన్నారు. మీరు తప్పుడు బోధలోకి వెళ్ళిపోయారు. ఇంకా చివరికి మీరు దేవుని కాకుండా వెళ్ళిపోతారేమో నాకు భయం అవుతా ఉంది. మీ విషయమే నేను బాధపడతా ఉన్నానని పౌలు గారు తన పత్రికలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుడి పిల్లలు, అయితే తర్వాత ప్రశ్న వస్తాయి. సరే, బాగానే ఉంది, పండుగలు వద్దంటా ఉన్నారు, ఈ పండుగ దేవుడికి అంటా ఉన్నారు, అయితే మాకు ఏ పండుగ లేదా? ప్రియమైన దేవుని పిల్లలారా, పండుగలో సంతోషం దేవునికి అని మనం మొదట్లో చదువుతుంది. మనం చేసేటువంటి ప్రతి విషయంలో పండుగ కాదు, మనం భోజనం చేసినను, పానం చేసినను ఏ నిమిత్తం చేయాలి? సమస్తము ప్రభు నిమిత్తం, సమస్తము దేవుని మహిమ నిమిత్తం చేయాలి. మరి పండుగ పెట్టడం ఉద్దేశంలో కూడా దేవుడికి మహిమ, దేవుడికి సంతోషం ఉండాలి. అయితే క్రైస్తవులుగా మాకు ఏ పండుగ లేవా? అంటే దేవుడు సంతోషపడే విధంగా మేము ఏమైనా చేయడానికి అవకాశం లేవా? ఉన్నాయి. దేవుడు సంతోషించే విధంగా, అసలు దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడని బైబిల్లో చెప్పాడంటే మనకు చాలా సందర్భాలు తెలుసు. ఒక ఉపమానం చూసుకుందాం, చదువుకుందాం, ముగించుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం. పిల్లలు, లూకాసు వార్త 15వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుకుందాం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. 7వ వచనం, అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. భూమి మీద ఒక్క పాపి మారు మనస్సు పొందితే, బాప్తిసం పొందితే పరలోకంలో సంతోషం. పరలోకంలో ఎవరున్నారు? దేవుడు. ఆయన దగ్గర దేవదూతలు. దేవుడు సంతోషించకుండా దేవదూతలు సంతోషిస్తే అసలు పరలోకంలో సంతోషం ఉన్నట్టేనా? దేవుడు సంతోషించాలి. దేవుడు సంతోషించినప్పుడే దేవతలు కూడా సంతోషించాలి. పరలోకంలో సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే భూమి మీద నీతిమంతులు కాదు, అనీతిమంతులు, ఒక పాపి మారు మనస్సు పొంది క్రీస్తును విశ్వసించి బాప్తిసం పొందితే అప్పుడు పరలోకంలో సంతోషం, ఎక్కువ సంతోషం. గొర్రెలు కాబట్టి 100 గొర్రెలు తీసుకొని వెళ్ళిపోయి ఒక గొర్రె తప్పిపోయిన తర్వాత దొరికిన ఒక్క గొర్రె విషయమై ఎలా సంతోషిస్తాడో
అంతవరకు నడిపించిన అతను ఆ తప్పిపోయిన దాన్ని భుజముల మీద వేసుకొని ఎలా అయితే తీసుకొని వచ్చాడో, తప్పిపోయినటువంటి ఈ సమాజంలో, నశించినటువంటి ఈ సమాజంలో నుండి ఏ ఒక్కరైనా స్వార్థ ద్వారా మనం కాపాడితే, రక్షిస్తే, ఆ సమయంలోనే దేవునికి పరలోకంలో సంతోషం. ఆ రోజే దేవునికి పండుగ. మనం చేయవలసిన పండుగ కూడా ఈ పండుగే. ఇది ప్రతిరోజు చేయవచ్చు. నువ్వు ప్రతిరోజు పండుగే. దేవునికి ఒక పాపి, ప్రతి పాపి ఎవరైనా కానీ మారుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు దేవునికి పండుగే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రోజు ఇశ్రాయేలు పండుగలు ఈరోజు మనమైతే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఈ బోధలో ఉన్న వారైతే ఆచరించారు. కానీ ఈ బోధ తినే వారందరూ కూడా పండుగలు బైబిల్లో ఉన్నాయి కాబట్టి పస్కా పండుగ, పన్నశాల పండుగ, పెంతెకొస్తు పండుగ, కోతకాల పండుగ, ఈ పండుగలన్నీ చేసి అసలు దేవుడు ఎప్పుడు పండుగ వాతావరణం ఆయన సంతోషిస్తున్నాడో తెలియకుండా ఉంది. తెలుసుకున్న మనమే ఈ సమాజానికి చెప్పవలసినటువంటి బాధ్యత. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ యొక్క పాఠ్య భాగంలో మనం నేర్చుకున్నటువంటి విషయం, ఇశ్రాయేలు పండుగలు క్రైస్తవుల కంటే క్రైస్తవులు కాదు. ఆ పండుగలు వాళ్ళకి, ఆ పండుగలు కూడా దేవుడు సంతోషించాలని చెప్పారు. ఆ రోజు వాళ్ళే ఆచరించలేకపోయారు. ఆ రోజే దేవుని పండుగలో సంతోషపెట్టలేకపోయారు. ఆ పండుగలే దేవుడు మాన్పించేశాడు. మాన్పించినటువంటివి వద్దన్నవి ఈ రోజు ముందర పెట్టుకొని నేను చేస్తాం అని ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయాలు విన్నటువంటి మీరందరూ దేవుడు సంతోషించాలంటే ఒక్క పాపి మారాలి. ఒక్క పాపి మారాలంటే సువార్త ప్రకటనలో మనం వెళ్ళిపోవాలి. ఆ సువార్త విని, వాక్యం విని ఒక మనిషి మారితే, బాప్తిసం పొందితే దేవునికి సంతోషం. దేవుడు సంతోషపెట్టేటువంటి కార్యక్రమాలు మనం చేయాలి. మన సంతోషమే. అయితే మేము పర్ణశాల పండుగ, గుడారాల పండుగ మేము ఆచరించలేదు. మేము సత్యమైన బోధలో ఉన్నామని మనం అనుకుంటా ఉన్నాం. అయితే కొంత మనం ఆలోచిస్తే, లోతులో వెళ్ళి ఆలోచిస్తే వాళ్ళ లాంటి ప్రభావమే మన జీవితాల్లో కూడా ఉన్నట్టు కనబడుతుంది. ఆ రోజు గుడారాల పండుగ వారికి, ఈరోజు మనం కూడా మన ఇళ్ళలో ఉన్నాం. ఏదో గుడారాల పండుగ చేసినట్టు మన ఇంట్లో మనం ఉంటే, బయటికి వెళ్ళి సమాజంలో ఒక పాపి మారే విధంగా సువార్త పడడానికి వెళ్ళకపోతే మన పరిస్థితి కూడా అలాగే కనబడతా ఉంది. పౌరుషం తెచ్చుకొని బయటికి వచ్చి సమాజంలోకి వెళ్ళి వాక్యం చెప్పవలసిన బాధ్యత మన మీద పెట్టాడు దేవుడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ప్రకటించడానికి వెళ్ళడానికి కూడా ధైర్యం చేయలేని పరిస్థితి. కొడతారేమో, తిడతారేమో, అవమానపాలు చేస్తారేమో, మన పనులు, సమయం లేని సందర్భాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు సంతోషించాలంటే ఆయన సంతోషపడే కార్యక్రమం సువార్త ప్రకటన. మనం సువార్త వెళతా ఉంటే ఆయన కన్నులు ఎక్కడ ఉన్నాయంటే మన మనసులో, మన మెదుడు మీద కాదు, మన పాదాల మీద పెట్టాడు ఆయన. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి. పాదాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు కానీ తల గురించి మాట్లాడడం లేదు ఆయన. నువ్వు సువార్త అడుగు వెడితే నీ పాదం గురించి వర్ణించి, నీ పాదం వైపు ఆయన తన కన్ను చూపులు ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లగా, అంత గొప్ప దేవుడు ఇంతటి చక్కటి భాగ్యం మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ జీవితంలో ఇక ముందు కాలం, భవిష్యత్ కాలంలో సువార్తలో మనం అందరం ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ ఈ యొక్క మాట ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నప్పుడు గారు చిన్న ప్రార్థన చేసుకున్నా, ముగించుకున్నా. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి మరొకసారి ఆయన ప్రార్థించి అడిగి వేడుకొనిస్తూ ఉన్నాము. ఒకరోజు ఆయన ఇశ్రాయేలీయులకు పండుగలు ఆచరించమని మీరు చెప్పారు. ఆ పండుగలో మీరు సంతోషించాలని, మీ పిల్లలందరినీ చూసిన ఆయన ఆనందపడాలని ఆలోచించారు. ఈ మట్టి దేహంలో ఉన్నటువంటి మనిషిని ఆయన మట్టి వైపే చూసి, మట్టిలో ఉన్నటువంటి వాటికే ఆశపడి ఆయన
మహిమలోకంలో ఉన్నటువంటి నిన్ను మాత్రం గుర్తించడం లేదు నాయన. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒకప్పుడు మీరు మాన్పించినటువంటి పండుగలు నాయన ఏం చేస్తావు అని నీ గురించిన మనస్సు బైబిల్లో వ్రాయబడినా కానీ గుర్తించక తప్పుడు బోధనలో చిక్కుకొని ఎందరో వెళ్ళిపోతా ఉన్నారు. వారందరికీ నాయన వారి మనోనేత్రములు వెలిగించుటకు ఈరోజు లోకానికి వెలుగుగా నాయన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఆయన మీరు వెలిగి తీసుకుని వచ్చారు. అందులో మేము ఉండడం, ఈ సత్య బోధలో నిలిచి ఉండడం నాయన మహాభాగ్యం. ఈ బోధను ఆయన మేము తృణీకరించిన ఆయన మా జీవితాలు వ్యర్థం చేసుకోకుండా, మేము మనుషుల వైపు చూడకుండా నాయన కేవలం ఈ యొక్క వాక్యం వైపే చూస్తూ విశ్వాసంలో ఆయన చివరి వరకు కొనసాగునట్లు సహాయత దయచేయమని ఎందరైతే ఈ పిల్లలు నాయన బైబిల్ బోధను నేర్చుకుంటూ ఉన్నారు నాయన, వారందరూ చక్కగా ఎన్నో విషయాలు నాయన వారు నేర్చుకుంటూ నిన్ను గురించినటువంటి సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానం నాయన వారు ఎల్లప్పుడూ నాయన మర్చిపోకుండా ఇతరులకు పంచే విధంగా వారికి మెండైన జ్ఞానం తండ్రి దయచేయమని కోరుస్తూ ఉన్నాం. మేము కూడా నాయన ఎన్నో విలువైన రహస్యాలు ఉన్నాయి, వాటన్నింటినీ తెలుసుకొని నశించిపోయేటువంటి ఈ సమాజానికి నాయన చెప్పి కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్లు లాగి నాయన నీ చెంతకు తీసుకొని వచ్చే విధంగా మాకు సహాయ దయచేయమని కోరుతూ ఉన్నాం. మా యొక్క జీవితాల్లో ప్రతి విధమైనటువంటి అక్కరను నాయన మీరే క్రీస్తులో తీర్చమని తండ్రి, ఈ లోకంలోకి వచ్చిన మేము ఏమీ తీసుకొని రాలేదు, తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకొని వెళ్ళలేదు. మాతో పాటు మేము చేసినటువంటి కార్యక్రమాలే తండ్రి మా వెంట వస్తాయి, అవే నీ ఎదుట తండ్రి మమ్మల్ని నిలబెడతాయి ఆయన. వాటి ప్రకారమే మాకు ప్రతిఫలం. వీటన్నింటిని నాయన మేము గుర్తెరిగి మేము ఎల్లప్పుడూ నాయన నీ వాక్యానికి నాయన విధేయులుగా ఉంటూ తండ్రి నిన్ను సంతోషపెడుతూ ఆ రీతిగా ఉండనట్లు సహాయత దయచేయమని సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయన జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.